దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ మరొకసారి, మరి హైదరాబాద్ లో ఉన్న బిడ్డలకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ వాక్యానికి అద్దాము. మొదటి దినవృత్తాంతంలో రాసిన గ్రంథము, మొదటి దినవృత్తాంతము 5వ అధ్యాయము 2వ వచనం. ఇది వరకు చెప్పినబడిన వాక్యమే. 2వ వచనం. యూదా తన సహోదరుల అందరికంటే హెచ్చైన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలను. హల్లెలూయా. సరిపోయింది. ఈ వాక్యం మన వినికిలో దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దామా? సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మమ్మలను పరిశుద్ధపరిచి నీకు స్తుతి ఆరాధన చేసే విధంగా, అలాగనే ప్రభా మా పేద కానుకను ప్రభా, ఆ విధవరాలు ప్రభా కానుకను అంగీకరించినట్లుగా మా యొక్క ప్రభా స్తోత్రము తండ్రి. అయ్యా, మా దీనుల యొక్క ప్రార్థన, మా దీనుల యొక్క స్తుతి ఆరాధన కానుక అంగీకరించావని నమ్ముచున్నాం. నీ కృప నిరంతరమును గాక. నీ సంకల్పం మేము తెలుసుకునే విధంగా, తద్వారా మా జీవితాలు కూడా ఆ విధంగా నీ సంకల్పం స్థిరపరిచే అనుగ్రహము కలిగిటకు నీ సేవకుని మరుగుపరుచుకునే అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాము. ఓకే, ఇప్పుడు రండి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేసిన ఈ విషయము, మనకు ఇప్పుడు చదవబడిన వాక్యము మనకు తెలియజేస్తున్నాడు కదా. యూదుడు ఎందుకు హెచ్చాయను సహోదరుల కంటే? ఎందుకంటే ఆయన పెద్దోడు కాదు, ఇంకా చిన్నోడు అంతకంటే కాదు. ఎందుకు మధ్యలో ఉన్న వ్యక్తి ఎందుకు హెచ్చయిపోయాడు? అదే కదా మనకి ఇప్పుడు జవాబు రావాలి. హల్లెలూయా. మిగతా వాళ్ళు రూబేను, ఇస్సాకారు, జెబూలూను, సిమియోను, లేవి ఎందుకు గొప్ప కాలేదు? యూదుడే ఎందుకు గొప్ప అయ్యాడు అంటే హెచ్చయ్యాడు? మళ్ళీ అతని ద్వారానే హెచ్చయిన కాబట్టే అతని ద్వారా ఒక ప్రముఖుడు బయలు వెడలను అంటే ఎవరు? కొంతమంది దావీదు అంటారు. నేనంటే యేసు ప్రభు జన్మించాడు. ప్రముఖుడు కదా, అందరికంటే పైవాడు, పైనవాడు. ఆ గొప్ప నామము బయలుపరచబడ్డది. ఇదిగో యూదా గోత్రములుండే, యూదా నుండే. ఎందుకు దేవుడు పక్షపాత? దేవుడు చెప్పండి, పక్షపాత? అవునా? ఒకళ్ళు ప్రేమించాడు, నా ఇష్టం అంతే అంటాడా? దేవుడు ప్రేమించాలన్నా ప్రేమించలేకున్నా ఒక కారణం ఉంటుంది. నన్ను అడిగితే ప్రేమించటంలో కారణం ఉండదు, హేతువు లేకుండా ప్రేమించాడు. కానీ దీవించాలంటే మాత్రము కారణం పెడతాడు. హలో, అందరిని ప్రేమిస్తాడు, కానీ దీవెన మాత్రము, ఈ ప్రేమించడంలో దీవెన వస్తుంది, ఆయన కటాక్ష పొందే విధంగా దీవెన. కానీ ఆ దీవెన అనుభవించే విధంగా అందరికి కాదు సుమా, వారి చర్యలను, వారి భక్తిని బట్టి ఆ దీవెన అనుభవంగా మారుస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాగా వచ్చిందే అని నేను నమ్ముచున్నాను. మీరు నమ్ముచున్నారా? దేవుడు యూదాను హెచ్చించడంలో ఒక కారణం ఉన్నది. అది మనకి ఈరోజు తెలియబడాలి. ఈరోజు మన పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుందాం. హల్లెలూయా. అందుకోసమే హెచ్చింపబడ్డాడు, తన సహోదరుల అందరికంటే హెచ్చింపబడ్డాడు కాబట్టి ఒక ప్రముఖుడు బయలుదేరాడు, అతని నుండి బయలుపడ్డాడు. అందుకోసం మనం కూడా మన జీవితంలో ఇటు ఆశీర్వాదం పొందుకోవటానికి ఈరోజు దేవుడు యూదా భక్తుల గురించి మనతో మాట్లాడుతున్నాడు. ముందుగా యూదుడి యొక్క విషయం ప్రారంభం నుంచి, ఆయన పుట్టుక నుంచి మనం తెలుసుకుందాం. యాకోబు కుమారుడు యూదుడు కదా. యూదుడు ఎవరి కుమారుడు చెప్పండి? లేయా కుమారుడు అన్నమాట. ఎవరి కుమారుడు చెప్పండి? యాకోబు లేయా అనుబంధముతో పుట్టిన కుమారుడే యూదా. యూదా ఎన్నో కుమారుడు చెప్పండి? లేయాకు ఎంతమంది కుమారులు చెప్పండి? 6 కుమారులు, 1 కుమార్తె కదా. మరి ఎన్నో కుమారుడు ఈ యూదా? 4వ కుమారుడు. ఫస్ట్ కుమారుడు ఎవరు చెప్పండి? రూబేన్. అబ్బా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రూబేన్ జ్యేష్ఠ కుమారుడు కదా.
మరి జ్యేష్ఠంగా యాకోబు కుమారులు జ్యేష్ఠంగా రూబేన్ ఉన్నాడు కదా. మరి రూబేలుగా అంతకంటే గొప్పగా యూదా హెచ్చింపబడ్డాడు జ్యేష్ఠుడిగా. ఇది పాసిబుల్. ఎందుకు ఎలా అయింది అతనికి? జన్మకు పుట్టింది మాత్రమే రూబేనే, కానీ రూబేను దేవుడి ఆశీర్వాదంలో నిలకడలేకపోయాడు, గొప్ప తప్పిదోలు పడిపోయాడు. హల్లెలూయా. చూడండి, ఈ మూల వాక్యం ఏదైతే చదివామో అక్కడనే ఉన్నది. పైన వచనము, మొదటి వచనము, మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు యాకోబుకు మారు పేరు ఏంటి చెప్పండి? ఇజ్రాయెల్ అంటే యాకోబు, యాకోబు అంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కు తొలిచూలు కుమారుడు అంటే ఏంటిది? తొలిచూలు కుమారుడు అయితే జ్యేష్ఠ కుమారుడు అన్నమాట. మొదటి కుమారుడు, మొదటి ఫలము. ఓకే, తొలిచూలు కుమారుడు. కుమారుడు వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉన్నాడు గాని తన తండ్రి పరుపును తాను తొలిచూలు కుమారుడు ఎవరు? రూబేను. ఈయన రూబేను మొదటి కుమారుడు అయినప్పటికీ తండ్రి పరుపును అంటుపరిచాడు, అంటే అపవిత్రపరిచాడా? అతని జన్మ స్వతంత్రము ఇశ్రాయేలు కుమారులు అయిన యోసేపు కుమారులకు ఇద్దరికి ఇవ్వబడింది. అందుకోసం ఇద్దరు కుమారులను ఈ అన్నదమ్ముల కుమారుల పాలతో దీవించబడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్, యాకోబు అనే ఇజ్రాయెల్ భక్తుడు, అనగా యాకోబు భక్తుడు ఎక్కడికి కానాను నుంచి కరువు కాలంలో ఈ ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు తన ఇద్దరు కుమారులు, యోసేపు ఇద్దరు కుమారులు పట్టుకరా, నా రూబేని సిమియోన్ లాగా వీళ్ళు కూడా నా కుమారులని వాళ్ళను తన కుమారులుగా చేర్చుకుని వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎవరు? యాకోబు, ఇజ్రాయెల్ అనే పేరు గల్ల యాకోబు. కనుక జన్మనేమో పుట్టడము మాత్రమేమో రూబేనే పుట్టాడు, కానీ ఆ జన్మ స్వతంత్రము అనుభవించలేకపోయాడు, ఉపయోగించుకోలేకపోయాడు, అది నెరవేర్చుకోలేకపోయాడు, ఆ ఫలితములో నిలబడలేకపోయాడు. కనుక తండ్రి యొక్క పరుపును అంటగాగాడు కనుక అతని హక్కు పోయింది. గ్రంథాల్లో మాత్రం రూబేనే పెద్ద కుమారుడు, కానీ అనుభవంలో మాత్రము, ఆశీర్వాద అనుభవంలో మాత్రము ఎవరికి పోయింది? జన్మ స్వతంత్రము యూదా కాదు, యోసేపు సంతతికి పోయింది. అందుకోసం యోసేపుకు ఇద్దరు కుమారులు ఎవరెవరు చెప్పండి? ఎఫ్రాయిం, మనషే, ఎఫ్రాయిం. ఈ మనషే ఎఫ్రాయింలు ఇద్దరు ఈ యొక్క యాకోబు కుమారులో చేర్చబడిన వారు కనుక దేవుని అనుగ్రహం పొందుకున్నవారు. ఇక్కడ ఒక విషయము, రూబేను ఒక రోజు దేవుని బిడ్డగా నిలకడగా ఉండాల్సిన కుమారుడు పాడు ఆలోచనతో ఒక తల్లి లాంటి ఒక తల్లిని, ఒక దాసి, తన తల్లి దాసి కాదు, తల్లి తర్వాత తల్లి కదా శిల్ప, కానీ రాహేలు దాసి ఉండే బిల్హా, ఆమెతో తప్పుడుగా ప్రవర్తించాడు, ఆమెతో పోయాడు. అంటే తప్పుగా ఆమెను ఎగతాళిగా చేశాడు. అంటే తండ్రి అనుబంధం ఉన్నటువంటి ఆ తల్లి లాంటి తల్లితో వ్యతిరేకం. అందుకోసమే ఆయన జ్యేష్ఠత్వం హక్కు కోల్పోయాడు. హల్లెలూయా. ప్రియా దేని బిడ్డలారా, రూబేన్ ద్వారా మనకు తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, దేవుడు పెట్టిన అనుబంధానికి వ్యతిరేకం చేస్తే ఆ ఆశీర్వాదం పోగొట్టుకుంటా. అక్ర సంబంధము చాలా వ్యతిరేకం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికను, ఆ ఉద్దేశం, సంకల్పం నెరవేర్చబడదు. మనమందరము క్రీస్తు ద్వారా జ్యేష్ఠత్వంలో దీవించబడ్డాం. మనమందరం ప్రథమ ఫలములో రక్షణ పొందిన మనమందరం ప్రథమ ఫలము. ఈ ప్రథమ ఫలములో నిలబడుతున్న దేవుని బిడ్డలారా, ఈ రూబేన్ లాగా మనము తప్పుగా ప్రవర్తించకూడదు. వాయు వరుస లేని స్వభావం ఉండకూడదు. వింటున్నారా? కనుక దేవుడు వరుసలు పెట్టాడు, క్రమ వరుసలో ఎవరితో ఏ విధంగా ఏ బంధము కలిగి ఉండాలో ఆ బంధము గౌరవంగా ఉండాలి. భార్య భర్తల అనుబంధము వేరే వాళ్ళతో
వాయువరుస లేని వారితో కలిగి, అంటే వాయువరుసలు కలిగి వాయువరుస లేక ప్రవర్తించదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెల్లె బంధము చెల్లె, అమ్మ అనుబంధం అమ్మ, అలాగనే చిన్నమ్మ పెద్దమ్మ, అందరి అనుబంధాలు వారికి తగినట్టుగా ఉండాలి. భార్య అనుబంధం తీసుకుపోయి ఇంకోలకు పెట్టద్దు, ఇంకోల అనుబంధం తీసుకొచ్చి. కాబట్టి ప్రియదింపులరా, అనుబంధానికి ఏ విధంగా ఉండాలో దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు పరిశుద్ధాత్మ చేత అభిషేక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అనుబంధం చాలా ప్రాముఖ్యము. ఈ అనుబంధానికి వ్యతిరేకం ఉంటే ఫలితము ఘోరంగా ఉంటుంది. అంటే దేవుని యొక్క సంకల్పం నుంచి ఆయన దీవించబడుతున్న ఆయన దీవెన నుండి దూరం అయిపోయి మన పట్ల ఉన్న దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు, ఆ ఆశీర్వాదం మనకు ప్రాప్తించబడదు. ఇదిగో రూబేను చేతులార తన యొక్క వ్యతిరేక కార్యాన్ని బట్టి జ్యేష్ఠత్వంలో ఉండాల్సిన కుమారుడు తొలగిపోయాడు, హక్కు కోల్పోయింది. పేరుకు మాత్రం చేసిన పెద్ద కుమారుడు, కానీ పెద్దరికము కోల్పోయింది, జ్యేష్ఠత్వం ఆశీర్వాదము కోల్పోయాడు. ఎలా కోల్పోయాడో మీరు గమనించండి. ఇందాక మన మొదటి ప్రసంగంలో విన్నాం కదా, యోసేపు టిఫిన్ పట్టుకుని వస్తున్నాడు. పట్టుకున్నప్పుడు మిగతా సహోదరులు ఏం చేశారు? ఆయన చూసి చంపేయడానికి ప్రణాళిక కలిగి ఉన్నారు కదా, ద్వేషం కలిగి ఉన్నారు కదా. ఆ ద్వేషాన్ని ఫస్ట్ అరగట్టడానికి రూబేను అడ్డుపడ్డాడు. రూబేను, అయ్యే మన తమ్ముని అలా చేయొద్దు, అలాగ చంపాలని మనసు మీరు బంద్ చేయండి. వాళ్ళ చేతుల నుండి, వారి బారి నుండి కాపాడుటకు, ఎదుగో ఈ గుంటలో మన తమ్ముని పెడదాం, గుంటలో పడేద్దాం, కానీ వాడిని మాత్రం ఆ చిన్నవాడిని హాని చేయొద్దు అని చెప్పి ఆ గుంటలో పడేసే విధంగా చేశాడు. ఎందుకంటే ఆయన ప్లాన్ ఏంటంటే, ఆలోచన ఏంటంటే, ఆ గుంటలో పడేస్తే మెల్లగా అన్నదమ్ములు తెలియకుండా ఆ వారి బారి నుండి కాపాడి నా తండ్రికి చేరాలి. ఎందుకంటే నేను పెద్దవాడిని కనుక ఆ బాధ్యత తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? నువ్వు చేసిన దోషాన్ని బట్టి అవకాశం ఇవ్వలేదు దేవుడు. లేకపోతే ఆ కార్యం చేసినందుకు రూబేను ఎంతో దీవించబడేవాడు. ఎందుకు తెలుసా? తను చేసిన వ్యతిరేకం తండ్రి పడకను అపవిత్రపరిచాడు. కాబట్టి అతనికి ఆ అవకాశం దేవుడు ఇవ్వలేక, ఆ హక్కు, ఆ ప్రాప్తి ఇవ్వలేకపోయాడు, అంటే పొందలేకపోయాడు. ఓ దిక్కు ఈ గుంటలో ఉన్న తర్వాత ఇంకా చాలా పశువుల మందలు కదండి. ఆ పశువుల మందలు, గొప్ప గొప్ప మందలు ఉన్నప్పుడు ఈ అన్నదమ్ములకు మంత్రుల ప్రకారంగా నువ్వు అదే తీసుకురా, దానికి మలక్కు రాపోరా, దానికి ఆ గొర్రెలు కొట్టుకురాపో, ఆ ఎడ్లను కొట్టుకురాపో, ఆ ఒంటరి కొట్టుకురాపో, ఆ గాడిదమ్మలు కొట్టుకురాపో అని మంత్రులుగా చెప్పుకొని పని చేసుకునేవారు కదా. తన వంతు వచ్చింది. ఈ గుంటలో ఉన్నాడు కదా సేఫ్ గా, నేను మందలను మేపి ఆ మందలను మల్లగొట్టుకుంటూ ఆ మందలను సరిగా సురక్షితమైన ప్రాంతాలు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి నేను మళ్ళీ వచ్చి అతన్ని నేను విడిపించుకొని నా తండ్రికి అప్పచెప్తామని ఆ ప్లాన్ తో పోయాడు అనమాట. పశువుల మందలకు సగేస్తానికి మేపేయడానికి వెళ్తున్నప్పుడు ఈ లోపల భోజనం చేస్తున్నారు. మీరు భోజనం చేయండి, నేను ఈ మట్టుకు పశువులను నేను మంచి మరల అంటే కొంచెం అట కొట్టుకొని వస్తాను, నేను ఈ లోపల తిన్న తర్వాత నేను లాస్ట్ తింటాను అని చెప్పుకుంటే పోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఈయన పోయాడు, ఆ లేడు రూబేన్. కనుక దానికి ఆలోచన మాత్రం ఉంది అనమాట, నా తమ్ముడిని తప్పియాలి నా తండ్రికి. ఎందుకంటే నా తండ్రి వృద్ధాప్యంలో బాగా ఇష్టపడ్డ కుమారుడు ఎవరంటే యోసేపు. మరి ఆ యోసేపును ఏదైనా అపాయంలో హానిలో పడగొడితే, హాని కలిగితే నా తండ్రి శోకం ఎత్తుతాడు, నా తండ్రి కుంగిపోతాడు, ఆయన బలహీనం అయిపోతాడు, ఆయన చనిపోవటానికి కూడా సిద్ధపడతాడు. కనుక మా తండ్రి మాకు ఉండాలని మంచి ఆలోచనే. కానీ ఆయన చేసే దోషాన్ని బట్టి ఆ ఆలోచన మన జీవితం నెరవేర్చబడకుండా ఆటంకపరచబడ్డాడు. ప్రియజనులారా, మనకు అనేక విషయాలు మంచివాడు కావచ్చు, కానీ కొన్ని సమయంలో నీ భక్తి బలహీనత అయిపోతే, నువ్వు అశ్రద్ధగా ఉంటే, నీవు దేవుని మాటకు నిలకడగా పరిశుద్ధాత్మ నడిపింపుకు సమర్పణ చేసుకోకపోతే, ఇదిగో రూబేన్ లాగా శోధన పడుతుంది. రూబేన్ లాగా శోధన కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మంచి మనసు అది కొట్టేస్తుంది. ఇందాక మనం మొదటి ప్రసంగంలో విన్నాం కదా, మనలో మంచితనం ఉన్నది, కానీ మనలో ఉన్న పాప గుణం ఏం చేస్తుంది? ఆ మంచితనాన్ని ఖరాబు చేస్తుంది, ఆటంకం చేస్తుంది.
అది మనకు ఆశీర్వాదంగా ప్రాప్తించకూడకుండా ఇది శాపం తీసుకొస్తుంది ఈ చెడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలు. సాతాను ఏదో ఒక శాపంలో దేవుని ఆశీర్వాదము రాకుండా నీకు కీడ జరగటకు, నీకు శాపమే జరుగుటకు, నీకు మరణమే జరుగుటకు దేవుడు నీకు ఇచ్చిన ఆ గొప్ప ఉద్దేశం, గొప్ప అవకాశము, ఆయన నీ పట్ల ఉన్న ఆయన సంకల్ప ఉద్దేశం నెరవేర్చబడకుండా చేయడమే సాతాను కుట్ర. కాబట్టి మనకి అవకాశము ఇవ్వకూడదు. అందుకోసమే రూబేను ఆ పరిస్థితి నుంచి తొలగిపోయాడు. ఇది 37వ అధ్యాయంలో ఉన్నది, మీరు చదవాలి, ఇంటికి పోయిన తర్వాత చదవండి. అయితే ఈ లోపల యూదా భక్తుడు అంటాడు, ఎంతైనా మన తమ్ముడు కదరా, మీరు చంపాలని మన కారాల మీరాలుగా ద్వేషిస్తున్నారు ఆయన మీద, మన తమ్ముడు కాబట్టి మీ కుట్ర బంద్ చేయండి. అయితే మన ముందట ఉంటేనే ఆయనను బట్టి మీకు కోపం, ద్వేషం పెరుగుతుంది కదా, అసూయ పెరుగుతుంది కదా, చంపాలన్న కక్ష పెరుగుతుంది కదా. సరే, ఎక్కడున్నా క్షేమంగా ఉండాలంటే ఇదిగో మన ముందట వ్యాపారం చేసే వాళ్ళు మరి గిలాతు నుంచి వస్తున్నారు, మిద్యానులు, ఇస్మాయిల్ వాళ్ళకి అమ్మేద్దాం. మన బాల నుండి ఉండకుండా వాళ్ళతో ఉన్నాడని ఒక మనము నిశ్చయత కలిగి ఉంటాం. ఎక్కడున్నా నా తమ్ముడు క్షేమంగా ఉండని ఒక ఉంటుంది కదా. కానీ వాళ్ళ ప్రాణము తీసేస్తే ఆ పాతకం మనకు కలుగుతుంది, మన తమ్ముడిని కూడా మన చేతులారా మనమే ఆయన ఖరాబ్ చేసినట్టు, అంటే అతన్ని అతమార్చినట్టుకుంటాం. అది అద్దు, ఆ అపరాధం, ఆ కీడు మనకద్దు అని చెప్పి యూదా చెప్పిన ఆలోచన ప్రకారంగానే సమ్మతించారు అన్నదమ్ములు మిగతా వారు. హల్లెలూయా. ఆయన మరణము సంకటం నుండి, అంటే ఆయన హత్య చేసే విధంగా, ఆయన నాశనం చేసే విధంగా తప్పించాడు ఎవరు? యూదా. దేవుని స్తోత్రం. యూదా విషయాలు మనం చదువుదాము ఇప్పుడు. మిగతా రూబేను విషయం మాత్రం ఇంటికి మనం చదువుకుందాం, అదే మొత్తం చదువుదాం, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడైతే కొన్ని వాక్యాలు చదువుదాం యూదా విషయాన్ని బట్టి. ఆదికాండము 37వ అధ్యాయము 26, 27 వచనం చదువుదాం. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున మనకు ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయిలులకు వానిని అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చెయ్యరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. అంటే ఏంటిది? అంగీకరించిరి, ఏకీభవించారు. ఇది చూసిన మన దేవుడు. హలో, ఒక మనిషి ఇబ్బంది పడుతున్నప్పుడు, అతని చావు కోరే విధంగా నలుగురు చెప్పినప్పుడు, అతని అపాయం, అతని కీడులో అతనికి కీడు తలపెట్టే విధంగా ఉన్నప్పుడు నువ్వు పోతున్నావా? దాని నుంచి విడుదల చేయటకు జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతున్నావు. ఒక మరణము తప్పిస్తే నీకు ఆశీర్వాదం ఉంటుందండి. ఎందుకంటే యోసేపు ఇట్లాంటి వ్యక్తి కాదు, నీతిమంతుడు కదా. నీతిమంతుని మరణము తప్పించిన వాడు నిజమైన యథార్థపడు, అతను నీతిమంతుడండి. హల్లెలూయా. ఈ లోకము చాలా మంది నీతిమంతులను పొట్టన పెట్టుకోవడానికి, హత్య చేయడానికి, హతమార్చడానికి ద్వేషిస్తున్నారు, భక్తులను ద్వేషిస్తున్నారు. నీ సహోదరుని ద్వేషించడమే నేను హత్య చేయడము. అర్థమవుతుందా? నీ మనసులో అతను చంపేస్తున్నా. అందుకోసం నీ మనసులో ఒకరి మీద వ్యతిరేకము, ద్వేషం ఉంచి నీ మనసులో చంపేస్తున్నావు. కాబట్టి ద్వేషము అది కాలానికి వెతుకుతున్నావు. రేపు బలహీన సమయంలో నువ్వు కూడా హత్య చేయడానికి కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఇంకా నీ హృదయంలో అతని మీద కక్ష ఉంది, చంపేశావు నీ హృదయంలో. కాబట్టి ఎవరైతే నీ సహోదరుని ద్వేషిస్తే వాళ్ళు నిత్య జీవమో ఉండదు. నరహత్య చేసిన వాడు, నరహత్య జీవితంలో దేవుని యొక్క జీవం ఉండదు, దేవుని యొక్క ప్రేమ ఉండదు అంటున్నాడు. కాబట్టి ఎవరైనా నీతిమంతులను మీద అపాయం చేసే విధంగా, కుట్ర చేసే విధంగా, వాళ్ళని కీడు చేసే విధంగా చేస్తే ఉపయోగదు. దాన్ని విడుదల పొందుకునే విధంగా, సమ్మతించే విధంగా నువ్వు న్యాయమైన మాట, నీతి కలిగిన మాట రావాలి, తప్పించే మాట రావాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అందుకోసం యూదా హెచ్చింపబడిన ఆయన మాటల ద్వారా దేవుడు అతన్ని
హెచ్చైన వాడాయాడు, సహోదరుల కంటే హెచ్చైన వాడాయాడు, గొప్పవాడాయాడు. అలా చెప్పండి. హల్లెలూయా. ఊరికనే దేవుడు పక్షపాతి. నువ్వు నాకు రూబేన తప్పిదం చేశాడు కాబట్టి. మరి జబులోను, మరి ఇసకారు, మరి యోసేపు. హల్లెలూయా. యోసేపు యూదా ఒకనాడు వారి జీవిత యాత్రలో నువ్వా నేను అనంత ఉన్నారనమాట. ఇద్దరు శ్రేష్టం. కానీ కాలం గడిచిన కొద్దీ ఈ యోసేపు కంటే యూదానే దేవుని కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇద్దరిని చూసినప్పుడు ఇతని కంటే, యోసేపు కంటే నీతి ఇదిగో యూదా వంశము నీతి. యోసేపు వంశంలో కంటే యూదా వంశస్థులు, యూదా గోత్రం యొక్క నీతి గొప్పగా అనిపించినట్టు దేవుడు కోరుకున్నాడు యూదాను. దేవుడికి స్వతం చెప్పండి. దేవుడు ఊరికిన యూదను కోరుకోలే. ఊరికిన యూదాను సహోదరుల కంటే హెచ్చైన వాడుగా ఆశ్రయించలేదండి. అతని యొక్క స్వభావం చూశాడు, అతని మాట వైఖరి చూశాడు, అతని సమర్పణ చూశాడు, అతని నడిపింపు చూశాడు. ప్రియ దేవుళ్ళారా, మన నడిపింపు, మన సమర్పణ, మన విధేయత, మన మాటలు చూసి దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుడు నిన్ను సమ్మతిస్తాడు. దేవుడు నిన్ను అందరికంటే హెచ్చించే విధంగా చేస్తాడు. హెచ్చుగా నిన్ను ఆస్వాదిస్తాడు. నేను అందరికంటే హెచ్చుగా నిన్ను బలపరుస్తాడు, నిన్ను వదిలింపజేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ మాట ఎలా ఉంది, నీ సమర్పణ ఎలా ఉంది దేవుని పట్ల, నీ విధేయత ఎలా ఉందో దాన్ని బట్టి హెచ్చుగా అవుతా. ఊరికనే ఆంఫట్గా నేను చూసుకుంటే పోరా అని ఈ లోకరీతిగా ఉన్నవారు కాదు. దేవుడు నీ హృదయం చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు. ఆ ఆలోచన హృదయానికి తగిన దేవుని అనుకూలమైన మాట, ప్రవర్తన, సమర్పణ చూసి ఆశ్రయించబోతున్నాడు. నేను బలపరచబోతున్నాడు, నేను గొప్ప హెచ్చింపజేయబోతున్నాడు. హల్లెలూయా. కనుక హెచ్చైన వాడు అందుకోసమే దావీదు అయ్యాడు. వాట్ అబౌట్ యూదా అయ్యాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ అండ్ యూ. ప్రవర్తన బట్టండి, మన మాట, మన సమర్పణ, మన నడవడిని చూసి నీతిమంతులకు ఉరిగా ఉంటున్నామా, వారికి ప్రాణరక్షణగా ఉన్నామా, వారికి సహకారంగా ఉన్నామా, వారికి తోడుగా ఉన్నామా, వారిని తప్పించే విధంగా ఉన్నామా, కాపాడే విధంగా ఉన్నామా, లేకపోతే వారికి ఉరి తీసుకొచ్చే విధంగా ఉన్నామా, దేవుడు చూస్తున్నాడు. అదే కదా మరి రూబేన్ ఏం చేసిండు? మంచి మనసు, మంచి మాటనే ఉంది. కానీ అంతకుముందు అపవిత్రంగా అయిపోయాడు కదా. తండ్రిని ఎగతాళి చేసిండు కదా, తండ్రిని అగౌరపాలు చేశాడు. తల్లి లాంటి తల్లిని, మరి యాకోబు భార్యను ఇబ్బంది చేశాడు. కాబట్టి ఆ మంచి మనసు పోయింది అన్న జీవితంలో. అది ఆశీర్వాదకరంగా మారలే రూబేనుకు. అది అతనికి ఆ కీడులో ఆ తత్వం ఉంది కాబట్టి ఆ ఆశీర్వాదం అతనికి రాలే. ఆ ప్రవర్తన ప్రతిఫలము జరగలే. అలా చెప్పండి. హల్లెలూయా. రూబేన్ తర్వాత మరి సిమియోను ఉన్నాడు కదా. మరి సిమియోనే దేవుడు కటాక్షించాలి కదా. సిమియోను కూడా ఉంది. కానీ సిమియోను ఏం చేసిండు? దీనమ్మ షేకేం ప్రాంతానికి పోయినప్పుడు ఆ ఊరు వాళ్ళు ఆ కుమార్తెలతో సోపతి పోయిందనమాట. ఆడ ఎట్లా ఆ సోపతిలో పోయి ఆ దేశమంతా చూద్దామని పోయింది. నా తండ్రి లేడు, నా తల్లి లేదు, నా తోబుట్టు లేరు, ఎవరు లేరు, ఒక్కటి పోయింది. వాళ్ళు శిలకా జంగలు వారి మనుషులు. ఎవరు? దేని భయము లేనివారు, క్రమము, కట్టు దిట్టము లేని వాళ్ళు అనమాట. దేవోక్తి లేని వాళ్ళు కదా, దేవుని మాట లేని వాళ్ళు కదా. వాళ్ళతో చెత్తగడితే శోధించబడ్డారు. ఆమె మంచిదే. ఇక్కడ ఎదురు వ్యక్తులు మంచివాడేవాడు. వాడు ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎట్లా నేను చేసుకుంటా కదని చెప్పి ఈ లోకము ఎలా తయారైంది. పెళ్లికి ముందే, పెళ్లి తర్వాత జరగవలసిన వాటి అన్ని పెళ్లికి ముందే జరుగుతున్నప్పుడు అది దాన్ని ఏమంటారు? వ్యభిచారమే గాని, జారత్వమే గాని అది పరిశుద్ధమైనది కాదు. అపవిత్రమైపోయింది. అది ఘోరంగమైన అవమానంగా పరిగణింపబడ్డది యాకోబు కుటుంబానికి, ఇజ్రాయెల్ కుటుంబానికి గొప్ప మరి కీడైపోయింది. అది హృదయంలో బాగా నాటుకపోయింది. కోపము, ద్వేషము పెరిగిపోయింది.
ఒకానొక సమయంలో ఇస్మాయిల్ సిమియోను లేవి కలిసి రాత్రి కత్తి పట్టుకొని ఆ ఊరంతా, ఆ షేకెపురం అంతా, షేకెం వాసులందరినీ చంపేసి నరహత్య చేశారు. వ్యభిచారం కంటే నరహత్య గొప్పది కదండి. ఈ వ్యభిచారం చేస్తేనే, వాయు వరుస లేని వ్యభిచారం చేస్తేనే రూబేను కట్ అయిపోయాడు. మరి నరహత్య ఇంకా వ్యభిచారం కంటే గొప్పది కదా. 10 ఆజ్ఞల్లో ఏంటిది పెద్దది? ఫస్ట్ నరహత్య, తర్వాత వ్యభిచారం, తర్వాత దొంగతనము, తర్వాత నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం, తర్వాత 10వది నీ పొరుగువాని ఏది? స్టెప్ బై స్టెప్ మనుషుల అనుబంధానికి విఘాతం కలిగించేవాడు నరహత్య చేశాడు సిమియోను, లేవి. కాబట్టి అర్హత కోల్పోయారు వాళ్ళు. అప్పుడు 4వ వాడు ఎవరు? యూదా. ఇక యూదే కదా, ఇక ఎవరు లేరు కదా, అందరు తప్పు చేశారని కాదు, ఆయన సెలెక్ట్ చేయలేదు. ఆయనను ప్రవర్తన చూసి అతన్ని దేవుడు హెచ్చింపజేశాడు, సహోదరులందరికంటే హెచ్చుగా దీవించాడు. అందుకోసం దేవుడు అతన్ని చేశాడు కాబట్టి సహోదరులందరికంటే హెచ్చాయను. హల్లెలూయా, గొప్పవాడాయను. ఒకనొక దినమున ఇట్లనే కరువు కాలము కదా, ఏది ఇజ్రాయెల్ ప్రజలు కరువు ఎదుర్కొన్నారు కదా. ఆ కరువు కాలములో పొట్ట చేత పట్టుకొని అన్నదమ్ములతో యూదుడు కూడా పోయాడు. ఒక దఫ పోయి వచ్చారు. అయితే యోసేపు ఈ అన్నదమ్ములు గుర్తు పెట్టుకున్నాడు. కానీ ఆ చిన్నప్పుడు చూసిన వ్యక్తి పెద్దగైనా కూడా గుర్తుంటది. అదే చిన్నప్పుడు చూసిన వాళ్ళు పెద్దగైన తర్వాత గుర్తుపడతారండి? పడతా భాగ్యశిస్తే పేరుంది కాబట్టి నాకు అన్నీ భాగ్యమే అంటావా? కాదా? ఇప్పుడు ఇంత పిల్లోడు ఒక 20 సంవత్సరం తర్వాత చూడు, నేను గుర్తు చేస్తాడు కానీ నువ్వు అతను గుర్తుపడతావా? పట్టలేదు. ఇప్పుడు అన్నదమ్ములు గుర్తుపడతలేడు. యోసేపు మాత్రం అన్నదమ్ములను గుర్తు చేసి సంతోషం, లోపల సంతోషం, కానీ దుఃఖం వచ్చిందనమాట. మీరు మంచిగా ఒక కష్టమ సుఖం అందరూ ఐక్యతున్నారు కానీ నేనేం పాపం చేశాను, నన్ను అమ్మేసారు, ఇక్కడ బతికొచ్చింది కదండి. చాలా నువ్వు చూడంగానే గొడవచాటుకు వెళ్ళి దుఃఖపడ్డాను. ఇన్ని రోజులు నా అన్నదమ్ములను చూసి భాగ్యం కలిగిందా అని ఏడుస్తున్నా. ఏం చేస్తున్నాడే సురేంద్ర బ్రదర్? ఆయన ఏడుస్తున్నా, నాకు కూడా ఏడుపచ్చింది, కిందికి ముఖం వేసి ఏడుస్తున్నా పాస్టర్ అంటావా? హల్లెలూయా. అట్లా నేను ఎమోషన్ తో కనెక్ట్ అయిపోయిన పాస్టర్. నీకేం తెలుసు పాస్టర్? కింద ముఖం ఎత్తే పట్టుకుంటావు, పిలుస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అనుకుంటే ఏమో నిద్రపోతున్నావు, కానీ నేను యోసేపు కనెక్ట్ అయిపోయాను. ఆయన గొడసాటుగా ఏడిస్తే నేను కూడా కిందికి ముఖం వేసుకొని చింతిస్తున్నాను. ఈ చింత ఏమో నీకు తెలుతలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఏం ఎరగకుండా ముందుకొచ్చి అంటాడు, ఇలా లెక్క పెడితే 10 మందే ఉన్నారు, ఇంకోటి ఏడున్నాడు. పోనీ నా తోబుట్టు ఒకడు ఉన్నాడు కదా బెంజమిన్, వచ్చిందా తెలుసుకోవాలి అని చెప్పి వీళ్ళను భయపెట్టిస్తాను అనమాట. మీరు ఈ పట్టణానికి ధాన్యం కోసం రాలే, ఆహారం కోసమో రాలేదు, వేగుల వారుగా వచ్చారు, మీరు స్పైగా వచ్చారు. స్పై అంటే గుడాచారులుగా వచ్చారు. ఈ దేశం ఏమున్నది, ఎట్లున్నదని అన్ని చూస్తానికి వచ్చారు కదా. ఇక్కడ ఏం దొరుకుతుంది, ఏం చేద్దామని. అయ్యో మేము అట్లా కాదు, గుడాచారులం కాదయ్యా, మేము ఒకే తండ్రికి ఇంతమంది పుట్టాం, ఒకడు లేడు, మా చనిపోయిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆయన తోబుట్టు ఒకడు చిన్నోడు ఉన్నాడు, తండ్రి దగ్గరనే ఉన్నాడు. ఆ పెద్దోడు చనిపోయింది కదా, లేని లోటు ఆ చిన్నోడు మీద పెట్టుకొని రోజు మరి బ్రతుకు జీవుడా ఆ ప్రేమలోనే ఉంటూ జీవిస్తున్నాడు. కానీ ఇంకా ఆయనకు దుఃఖం ఉంది. ఆయన తోబుట్టు అయినటువంటి పెద్దోడు మరి చనిపోయిండని అన్నప్పుడు ఇతడు పెద్దోడు ఎవరు? యోసేపే కదా. వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నాడు అనమాట. అవునా, మరి ఆ చిన్నోడు దగ్గర తీసుకెళ్ళి, ఎందుకంటే తోబుట్టు కదా. రాహేలు యోసేపు తర్వాత తమ్ముడు బెంజమిన్. ఆ బెంజమిన్ నాకు ఇప్పుడు తమ్ముడిని చూడాలి నేను అని చెప్పి ఏమంటుంది సార్,
మీరు నిజంగా ఒక్క తండ్రికి మీరు జన్మించారు. మా తండ్రి యథార్థ పరుడు, మీ దేవుని భయం కలిగిన వారు. యథార్థ పరులో మేము అలాంటి నేరాల ఘోరలకు పాలు పొందే వాళ్ళం కాము, గుడాచారులం అసలమే కాదు, అసలు మేము అలాంటి వాళ్ళం కాదు అంటే అలాంటి వారు కారు. మీ నీతిమంతులు యథార్థవంతులని మీరు నిరూపించుకోవాలనుకుంటే మీలో ఒక్కని నాకు అప్పచెప్పాను. మీరు పోయి ఆ చిన్నని పట్టుకెళ్తారు. అప్పుడు మీరు మీ మాట సత్యం అని నమ్ముతారు, మీరు యథార్థవంతులని నమ్ముతారు, మీరు సత్యవంతులని నమ్ముతా అని ఒకటి పేసి పెడతారు. ఎందుకంటే ఆ చిన్న తమ్ముడిని చూసి తన ప్రేమ తీర్చుకోవాలి, తన మమకారము తీర్చుకోవటానికి ఈ ప్లాన్ అన్నమాట. వీళ్ళకి తెలియదు నిజంగా మమ్మల్ని గుడాచారులుగా అయిపోయింది, మనల్ని ఇట్లా ఇరికిచ్చింది. ఎందుకంటే మన తమ్ముడు నిర్దోషిని అతను అప్పచెప్పినాం కాబట్టి, నమ్మినాం కాబట్టి ఆ దోషము, ఆ కీడు, ఆ శోధన, అపరాధం మనకి ఇప్పుడు పడుతుంది. నువ్వే చేయవట్టు అని అనుకుంటున్నది. ఇక ఇంత గొప్ప ఇబ్బందిగా మనల్ని అపార్థంగా అయిపోయాం. ఇప్పుడు మన తమ్ముడేమో తీసుకురావాలంటే మన తండ్రి ఒప్పుకోడు. కానీ ఆ దుఃఖ భారంతో వెళ్ళి ఆ తమ్ముడిని తీసుకొచ్చే సమయంలో తండ్రి ససేమని ఒప్పుకోడు. పెద్దోడిని అలా పోతే వీళ్ళ తోబుట్టు ఆయన తోబుట్టు ఉన్నటువంటి యోసేపును మీరు నన్ను కాకుండా చేశారా, మీ దగ్గరికి పంపిస్తేనే చనిపోయి వాటిని తీసుకొచ్చి నన్ను కుదిపేశారు. ఈ ముసలితనంలో ఇతన్ని ఆయన తమ్ముడినైనా చూసి నువ్వు కొన్ని రోజులు బతకాలని లేదు, నన్ను ఇంకా చంపటానికి చూస్తున్నారా, నేను పంపను అన్నప్పుడు రోజు రోజుకు అక్కడ ఆ ప్రాంతం అంతా కరువు తాండం ఎక్కువ పెరిగిపోతుంది, కరువు ఎక్కువ అయిపోయింది. వీళ్ళు తీసుకొచ్చిన ధాన్యం అయిపోయింది ఐగుప్తు దేశం నుంచి కదా. ఇప్పుడు మరలా కరువుకి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని లేకపోతే చచ్చిపోతాం మనము, మన పిల్లలు అందరూ చచ్చిపోతాం కుమారు. అప్పుడు యూదా, అప్పుడు కూడా రూబెన్ అంటాడు, నానా పంపించవే, తమ్ముడిని పంపించు, తమ్ముడిని పంపించకపోతే తీసుకురాకపోతే మీరు రావద్దు, మీరు అలాంటి వారే అని నేను ఎక్కిన అవుతాను, నేను రుజువు చేసుకుంటానని చెప్పి ఆయన ఖండితంగా ఖచ్చితంగా చెప్పాడు. తీసుకురాకపోతే మాత్రము మీరు రావద్దు, తీసుకొస్తే రావాలన్నాడు. మరి అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, సిమియోను కూడా నాకు దూరం చేశాడు. ఇప్పుడు యోసేపు అలా చేశారు, ఇప్పుడు సిమియోను కూడా అక్కడ పెట్టి వచ్చారు. నా ప్రాణానికి, ఈ ముసలితనానికి, వృద్ధాప్యంలో నాకు ప్రాణ సంకటం తీసుకొస్తుంది కదరా అని కొడుకులను గోపడతాడు. మరి నేమేం చేసేది, మీరు ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడారంటే ఆయన అన్ని గుచ్చుగుచ్చి అడిగిండు, చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఏదైనా ఒక మేము తప్పు చెప్పినాం అనుకో, ఘోరంగా వాళ్ళు ఆయన చెప్పినట్టుగానే మీకు గుడాచారాలు అయిపోతుంది కదా. కాబట్టి అన్ని అడిగాడు, గుచ్చుగుచ్చి అన్ని అడిగితే అన్ని చెప్పవలసి వచ్చింది. సరే అని చెప్పిన రూబెన్ అంటాడు, తండ్రి అంతలా అయితే నా ఇద్దరు కుమారులను తీసుకొని చంపేసుకో, నీ కుమారుని గనక, ఈ చిన్న తమ్ముడిని గనక నేను తీసుకుపోయి మళ్ళీ తీసుకురాకపోతే నా కుమారుడు అతనికి బదులుగా తీసుకొని చంపేయమంటున్నాడు. ఎంత ప్రేమ ఉన్నది కదా. కానీ అక్కడ చూడండి, రూబేను మంచి అలా మాట్లాడడం మంచిదే, అలా ఏం సందేహం లేదు, అలా అనుమానమే లేదు. కానీ ఇద్దరు కుమారులు పట్టుకో తండ్రి, నా తమ్ముడికి బదులుగా ఇద్దరు కుమారులు నీ కుమారులుగా స్వీకరించి అన్నా పర్వాలేదు, చంపకో అంటే అది ఏంటి అంటే తండ్రి చావుగోరేవాడా చెప్పండి. దేవుని బిడ్డలు చావు కోరే వాళ్ళ బ్రతుకు కోరే వాళ్ళు చెప్పండి, ఇది ఒకటే. సురేంద్ర బ్రదర్ నువ్వు అలా చేయకపోతే నీకు ఇలాగా ఆశీర్వాదం రాదంటేనే ఆయన కోపం వస్తుంది. పాస్టర్ నీ నోటి నుంచి ఆశీర్వాదం రావద్దని చెప్పొద్దు, శాపం అసలుగే రావద్దు అని కోపగించే వ్యక్తి మరణం కోరుకుంటాడండి. చెప్పు, పాస్టర్ నేను ఎట్లా ఉన్నా కానీ పాస్టర్ నీ నోటి నుంచి మాత్రం ఆశీర్వించబడదు గాక, నీకు గొప్పగా దీవెన పొందుకుందు గాక, నువ్వు గొప్పగా దీవించబడదు కాక నీకు చెప్తూనే ఉండాలి. కానీ నువ్వు ఇట్లాగా ప్రార్థన రాకుండా, నువ్వు వాక్యం జరగకపోతే నువ్వు ఫలించలేవు, నువ్వు రాణించలేవు, నువ్వు శపించబడతావు, నీకు శాపం అవుతుంది అంటే ఆయనకు ఎక్కలేనంత బాధ, కోపం. పాస్టర్ నోట్ల నుంచి ఇట్లా చెప్తున్నాడు, నేను అట్లా చెప్తున్నానండి, చేయకపోతే అవుతుంది అంటేనే ఆయనకు బాధ. మనం ప్రార్థనకు వచ్చే వాళ్ళము చావు కోరుకుంటామండి, చెప్పేది చావు కోరుకుంటామా? కానీ కోరుకుంటున్నాను పెద్ద అన్న, అందరికంటే పెద్ద అన్న దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నాడు. ఇద్దరు నా తమ్ముడికి బదులుగా నీ చివరి కుమారుడు కదా,
అతని మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నావు కదా, అతని తల్లి కూడా చనిపోయిందని ఇంకా ఎక్కువ ప్రేమ ఇస్తున్నావు కదా, అతని అన్న కూడా నీకు దూరమైనందుకు, ఆ పెద్ద తమ్ముడు దూరమైనందుకు నీకు బాధ కదా. మరి అంత గొప్ప బాధ నేను తీసుకురాకపోతే ఇంకా ఘోరం అవుతుంది కాబట్టి, ఇంకా సంకటం అవుతుంది కాబట్టి, నీ కుమారుడికి బదులు, తమ్ముడి బదులుగా ఇదిగో నా 2 కుమారులు నీకు ఇస్తున్నాను అని చెప్పి ఉంటే అది వేరే ఉండదు. ఈయన చేసిన దోషం వేరు, దోషం సమించరానిది. ఈయన చెప్పిన మాట కూడా సరైన రీతిగా లేదు. 2 కుమారులు చంపుకోవడం ఏంటంటే చంప చూస్తాను కదా. అరే నేను బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, మీ పిల్లలు కూడా బ్రతకాలని అంటాడు కదా తండ్రి. మరి నేను తీసుకురాకపోతే, ఈ కుమారుని తీసుకురాకపోతే, క్షేమంగా తీసుకురాకపోతే నా 2 కుమారులు చంపేసుకో అంటే అది సరైన రీతిగా నీతి గల మాట కాదు కాదు కాదు. అయితే కొన్ని రోజులు అట్లా చెప్పినా సమ్మతించలేదు తండ్రి. అయితే కరువు కాలము ఇంకెక్కువ అవుతుంది, జటిలమైపోతుంది, ఇంకా ప్రమాదకరంగా, ఇంకా సింగల్గా అయిపోతున్నప్పుడు యూదా లేచాడు. నాన్న నువ్వు ఇట్లనే మొండిగా ఉంటే మనము చచ్చిపోతాం. మనము నా కడుపులో పట్టిన పిల్లలు, నీ కడుపులో పుట్టిన పిల్లలు అందరూ చచ్చిపోతాం ఈ కరువు కాలం. మనమందరము బ్రతకాలి, మా కుమారులు కూడా బ్రతకాలంటే మీరు మళ్ళీ ఒకసారి డబ్బలో ధాన్యం తీసుకురావటం, ఆహారం తీసుకురావటం వెళ్ళాలి. అయితే నీకు చాలా బాధ కలుగుతుంది కదా, తమ్ముడిని చిన్న తమ్ముడు తీసుకుపోవటానికి నీకు బాధ ఉంది కదా. అదిగో ఆ బాధ తొలగిపోవటానికి నేను ఒకటి విషయం చెప్తాను. నేను అతనికి బదులుగా ఏదన్నా జరిగితే నేను పూటపడతాను. పూటపడడం అంటే ఏంటిది? అతని బదులుగా నేను సహిస్తాను. ఆయన మరణిస్తే నేను అతనికి మరణానికి నేను బాధ్యత వహిస్తాను. అతను ఒకవేళ దాసుడుగా అతనికి అక్కడ ఉంచితే నేను అతనికి బదులుగా దాసుడుగా ఉంటాను అని పూటపడి నా బాధ్యత. ఈ నింద నా మీద, నా పిల్లల మీద రానివ్వంటాడు, నా మీద ఉండని జీవితకాలం అంతా మోస్తాను. కానీ తమ్ముడిని మాతో పంపించాలి తండ్రి. ఎందుకంటే ఆయన నీ తమ్ముడిని పట్టుకొస్తేనే మీరు రావాలి, లేకపోతే మీకు ఆహారం లేదు, మీరు రావద్దంటాడు. మీరు నిజంగా గూఢాచారులని నేను లెక్కలోనికి వస్తానంటున్నాడు. అంత పెద్ద మాట అన్నాడు. నాన్న చూడు ఇంకా అని చెప్పి తండ్రిని బ్రతిమిలాడి పూటపడి ఆ యథార్థమైన మాట, నీతి వల్ల మాట సమ్మతించి నన్ను దుఃఖపరిచింది. మరి దేవుడికి అట్లా అయితే యాకోబు అంటాడు, ఇన్ని రోజులు నా కుమారుడు నా దగ్గరనే ఉండుకుంటూ చూసుకుంటున్నా కదా, పెద్దవాడు అయితే అట్లా పోయిండు, ఇలా తల్లి కూడా చచ్చిపోయింది, ఏంటే ప్రాణప్రదంగా ఎక్కువ ప్రేమ కలిగి వృద్ధాప్యంలో ఓదార్పుగా నేను జీవిస్తున్నాను కదా, నిజంగా నీ ఆహారము లేకపోతే అందరూ చచ్చిపోతాం. అయితే ఈ తమ్ముడిని పంపిస్తాను. నిజంగా దేవుడు ఇతనికి ఏదైనా కీడు చేస్తే మరి ఇతనే కుమారుని శోకం కలగాలంటే అది తప్పుతుందా? ఈ కుమారుడు లేకుండా కూడా ఆ శోకము కలిగితే దేవుడే చిత్తం. బ్రతికించిన ఆయనే, కొట్టబోయినా ఈ కుమారుడు లేని శోకం అంటే ఇతని బట్టి శోకమైంది దేవుడు అనుమతిస్తేనే కదా అని చెప్పి తెగించి పంపిస్తాడు తన చిన్న కుమారుని పంపించినప్పుడు అక్కడ యోసేపు ఏంటి తెలుసా, ఆ కుమారుడిని తన తమ్ముని పర్మనెంట్ గా అనేతనే ఉంచుకోవటానికి అందరి సంచులు, గోడ సంచులు అన్ని నింపుతాడు. ఈ బెంజమీన్ సంచిలో కూడా ఒక వెండి పాత్రను పెట్టి తన పని వాళ్ళతో నింపబోతాడు. ఎందుకంటే వెనక ఈ పని వాళ్ళు నింపినది వీళ్ళు పోతున్నప్పుడు వెనక మళ్ళీ పని వాళ్ళను ముసుగొలిపి ఎవరి యొక్క సంచిలో ఈ ఎండి పాత్ర దొరుకుతుందో వాళ్ళు తప్పిదం చేశారు కాబట్టి నాకు బానిసగా ఉండాలి, అలా ఉంచుకున్న తమ్ముని పర్మనెంట్ గా నాతోనే ఉంచుకోవాలని ఒక ప్లాన్ చేస్తాడు. ఎవరు? యోసేపు. అట్లనే అమలు చేస్తాడు. అట్లనే జరిగినప్పుడు వీళ్ళకు గుండెల్లో రాయేసినట్టుగా, గొంతులో ఎలక్కాయ పడ్డట్టుగా, ఇక చూడు అదే మన నిరపరాధి తమ్ముని ఇలా చేసినందుకు ఆ పాపం ఇప్పటికీ చుట్టుకుంటుందిరా. ఇప్పుడు ఏంది, మనం మంచి నిర్దోషులం, మనం యథార్థవంతులం, ఈ దొంగతనం అనే మాట లేదు, మనం దేవుని భయపడే వాళ్ళము. ఇప్పుడు తమ్ముడు వాడి సంచిలో దొరికింది. ఏరా నిన్ను కాపాడటకు ఎంత ఒడబంధం చేసుకుని తన్ని నేను ఒప్పించి తీసుకొచ్చడం గదనమైందిరా. మళ్ళీ నువ్వే నాకు తెలియదు, ఏ పాపం తెలియదు, నేను అందరిలాగానే మీ సంచులు ఎలా ఉన్నాయి, నాకు ఒక సంచి ఇస్తే నేను మోసుకొని వస్తాను కదా, నా సంచిలో ఇది ఉన్నదని నాకు తెలియదు మొర్రో అని ఆయన అంటున్నాడు.
అవునా సచ్చుడా? ఇప్పుడు పెద్ద గోసుంటది. ఇప్పుడు ఏం చెప్పేది? ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఫరో అంతటి వాడు అని యోసేపును చూసి గదగద అడుగుతున్నారు అన్నమాట. అయ్యా కోపడకు, నీ దాసులము. తెలంగాణ భాషలో పాంచెంతోరా కొంచెం ఒక్కసారి కటాక్షించి మనమే ఆలకించమని అట్లా బతిలాడుతున్నాడు యోసేపున అధికారని. నన్ను గుర్తు చేస్తున్నాడు యోసేపు, కానీ యోసేపును గుర్తుపడతలేదు అన్నదమ్ములు. అప్పుడు యోధ చక్కగా వెళ్తాడు, అయ్యా నా తండ్రి ముసలివాడు, ఇతడే ప్రాణంగా ప్రేమతో అతని అన్న లేని లోటును ఆయనలో చిన్న తమ్ముళ్ళు చూసుకొని, తన చిన్న కొడుకులు చూసుకొని బ్రతుకుతున్నాడు. అయ్యా ఇప్పుడు కనుక ఇది తెలిస్తే ఆయన గుండెగాగి చచ్చిపోతాడు. ఇప్పుడు మా తండ్రి లేకుండా మేము బ్రతకలేమయ్యా. చాలా కుటుంబం అంతా శోకంలో నింపబడుతుంది. కాబట్టి దయచేసి నా మనవి ఆలకించు. నా మనవి ఒక్కసారి, నువ్వు ఫరో అంతటి వాడివి, నీకు తిరుగులేదు, కానీ నా మొర ఆలకించి నా తండ్రికి నేను పూటపడాను, నా తండ్రికి పూటపడ్డాను. బదులు అంటే పూటపడడం అంటే అతనికి ఏదైనా అయితే నా జిమ్మదారాన్ని నేను అభయం తీసుకుని వచ్చాను. నేను జవనాథ్ ఉన్నాను. జవనాథేనా పూటపడడం అంటే? బాధ్యత వహించాను. కాబట్టి అతనికి బదులుగా నన్ను నేను దాసుడిగా చేసుకో, నా చిన్న తమ్ముడిని పంపించు. లేదు నేను చిన్న తమ్ముడే నాకు కావాలి, ఎందుకంటే అతను సచ్చిలో కనబడ్డది కాబట్టి. ఎందుకంటే ఈయన ప్లాన్ ఏంది? చిన్న తమ్ముడిని పెట్టుకోవాలి, నా తోబుట్టు తన దగ్గర పెట్టుకోవాలి. లేదయ్యా అలా కుదరదు. నా తండ్రి చచ్చిపోతాడు, గుండాయి చచ్చిపోతాడు, నువ్వు బ్రతకజాలము అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తాడు. నా తండ్రికి నిన్ను పూటపడ్డాను, ఆ నిందె ఎప్పటికీ నేను నా తమ్ముని తీసుకురాకపోతే నేను తీసుకురాని లోటు ఆ నిందె ఎప్పుడు నా మీద ఉండును కాకన్నా అని చెప్పుకున్నా. నా తండ్రి దగ్గర మాట తీసుకున్నా. కాబట్టి నా తమ్ముని తీసుకపోతే సరే, లేకపోతే ఆ నిందె ఎప్పటికి వస్తుంది? ఆ పూటపడే ఆ తత్వాన్ని, ఆ నింద ఎప్పటికుంటుంది? ఆ నింద మోసుకుంటావానే. నా తండ్రి చచ్చిపోతాడు కదా, నా తండ్రి చచ్చిపోతే మా కుటుంబం అంతా ఆగమవుతుంది. అద్దయ్య అతను పంపించి నువ్వు ఎలాగా ఉండమంటే అలా ఉంటాను, అతనికి బదులు నీకు దాసుడుగా ఉంటానని ఆయన నాడు ఏ విధంగా అన్నదమ్ములను ఆ గుంటలో యోసేపు ఉన్నప్పుడు ఎలా సర్ది చెప్పినప్పుడు సమ్మతించారో తోబుట్టువులు, ఇప్పుడు యోసేపు కూడా సమ్మతించి అతనికి అలా అన్నప్పుడు, మరి నేను గుంటలో పడ్డప్పుడు నన్ను అలా చేయలేదే, నన్ను తప్పించలేదే, నన్ను నీతో చూసుకోలేదే అని చాలా ఏడ్చి తను బయలుపరచుకుని, నేను యోసేపుని మీ తమ్ముడినే అంటే వాళ్ళు బిత్తరపోయి గడగలాడిపోయినారు అనమాట. భయంకరంగా వణికిపోతున్నారు. వాడి దగ్గరకు రండి, ఏం పర్వాలేదు, ఇలాంటి కాలం వస్తుందని ముందే దేవుడు నన్ను మీకన్నా ముందే ఈ ఐగుప్తు దేశంలో నడిపించి ఈ కరువు నుండి మీరు కాపాడుటకు, ఈ కరువు కాలంలో వీళ్ళను కాపాడుటకు, బ్రతికించుటకు దేవుడు నన్ను పంపించాడు, అది క్షేమమే అన్నప్పుడు ఇది చూసి చాలా అన్నదమ్ములు అందరూ అలుముకొని మెడ మీద ముందు పెట్టుకుని ఏడుస్తున్నారు. ఇటు యోసేపు ఏడుస్తున్నా, అన్నదమ్ములు ఏడుస్తున్నారు. హల్లెలూయా. ఈ యూదా చేసిన ప్రవర్తన తండ్రి దగ్గర, ఇటు యోసేపు దగ్గర అది న్యాయంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది, సమ్మతించే విధంగా ఉంది. అటు యూరోబేని చెప్పింది సమ్మతించలేదు యాకోబు, ఇజ్రాయేలు. యూదా చెప్పింది సమ్మతించి అంగీకరించి సరే అని ఒక చేతం తీసుకొని, నాకు పుత్రశోకం ఉంటే పుత్రశోకం ఉంటుంది, ఇక మరి ఏం చేస్తుంది? దేవుడు ఇట్లా రాసి పెడితే ఇట్లనే జరుగుతుంది. పెద్దోడు నేను ఇప్పుడు శోకం లేదా, ఇప్పుడు చిన్నోడి విషయంలో కూడా నేను చిత్తమైతే అలా జరుగుతుంది, మరి ఏం చేస్తున్నా? కానీ నన్ను మాత్రం చూడండి బిడ్డలారా, ఆయన ఎలా తీసుకుపోతారో అలా క్షేమంగా తీసుకురా, నా బాధ్యత తండ్రి అని పూటపడి ఆ నింద ఎప్పటికీ నా మీద, ఒకవేళ తీసుకురాకపోతే నింద నాకు ఎప్పటికీ ఉండేది, నాకు నా వంశాన్ని అని చెప్పి అభయము తీసుకుపోయిన వ్యక్తి తండ్రిని మెప్పించాడు, అలానే యోసేపుని మెప్పించాడు. అందుకోసమే యూదా హెచ్చయ్యేవాడాయన. ఈ బాధ్యత కూడిన మాటలు, నీతిగల మాటలు, యథార్థమైన మాటలు. ప్రియదేమిట్లరా, మీ మాటలు ఎలా ఉన్నాయి? మీ యథార్థత ఎలా ఉంది? మీ స్పందన ఎలా ఉంది? అపాయ కాలంలో మీకు ఇబ్బంది కలుగుతున్న సమయంలో, మీ సమస్య ఉన్న సమయంలో, నీ కుటుంబ క్షేమం కోసము, నీ జీవిత యాత్ర క్షేమం కోసం, నీ పిల్లల కోసము, నీ కుటుంబం కోసము, నీ కుటుంబ వారసు
పరివారం కోసము నీ స్పందన ఎలా ఉంది? యోధాలాగుందా? ఉంటే యోధ హెచ్చయ్యేవాడు కదా, నువ్వు కూడా నేను కూడా హెచ్చింపబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆలోచన, దేవుని భయము, దేవుని నీతి, దేవుని యొక్క ప్రవర్తన, ఆ సమయోచిత స్పందన, ఆ యొక్క మాటలో దేవునికి అంగీకారంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ఇతరులు క్షేమకరంగా ఉండాలి, ఇతరులు కాపాడే విధంగా ఉండాలి, ఇతరులు శ్రేయస్కరంగా నీ మాటలు ఉండాలి. నీ మాటలు ఉప్పు ఉండాలండి. ఉప్పు నాశనం నుండి కాపాడుతుంది కదా, అపాయం నుండి కాపాడుతుంది. ఆ ఉప్పు టేస్ట్ కూడా ఉంటుంది. అరుణ టేస్ట్ కూడా ఉంటుంది, అరుణ చెప్పిన మాటను బట్టి. అవును కదా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అది చూసి, ఆ ప్రవర్తన చూసి, ఆ మాటలు చూసి, ఆ యథార్థతను చూసి, ఆ సమర్పణను చూసి, ఆ కమిట్మెంట్ చూసి యోధ సహోదరులందరికంటే హెచ్చైన వాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన ప్రవర్తన ఎలా ఉందండి? యోధాలాగా ఉండాలి. యోధాను దేవుడు కోరుకున్నాడు. ఇలాంటి వాళ్ళ దేవుడు కోరుకుంటాడు. ఈ యూదా వంశాన్ని కోరుకుండు కాబట్టి ఎడబెట్టి తెలుసా? దేవుని యొక్క నివాసం ఉన్న స్థలములో పెట్టాడు. చూద్దాం, చివరి వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. కీర్తన 78వ కీర్తన. సహోదరు వినాలి, అందరూ విందాం. 68వ వచనం. యూదా గోత్రములో తను ప్రేమించి సీయోను పర్వతములో ఆయన, ఇప్పుడు ఏంటిది? ఆయన కోరుకున్న సీయోనులో యూదాను ప్రేమించి యూదులు అక్కడ సమీపంగా నివసించే విధంగా దేవుడు తన నివాస స్థలంలో పెట్టాడు. ఎవరిని? యూదులను. అందుకోసం ఈ ప్రపంచంలో యూదులు చూడు అగ్రగామి. మళ్ళీ ఫైటింగ్ మొదలైంది యూదులను బట్టి. యూదుల మీద మిజైల్ దాడులు తయారు చేస్తున్నారు. అంటే ఇరాన్, అరబు దేశస్తులు యూదాను తీసేద్దాము ఈ లోకం నుంచి అని, వాళ్ళ దేశము, వాళ్ళ ఉనికి లేకుండా చేద్దామని చేస్తే దేవుడు క్రీస్తు నమ్మిన బిడ్డలతో యూదులను కాపాడుటకు జాయింట్ ఆపరేషన్ గా అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తున్నారు. యురేనియం అంటే మొత్తము అలా గడ్డి కూడా మొదలకుండా బాంబులు, మిజైల్స్, యురేనియం పోగు చేసి పెద్ద నైట్రోజన్ బాంబులు కనిపెడుతున్నారు. అంటే దాన్ని ఉత్పత్తి ఎక్కువ చేస్తున్నారు అనమాట, తయారు చేయటానికి. సో అది తీసేయమంటే లేదు, మా మీద ఆంక్షలు విధిస్తేనే తీసేస్తాం అని కొన్ని రోజులు చర్చ వేదిక చేసినప్పుడు మిగతా మంచిగా చెప్తే ఇంటలేవని చెప్పి చర్చ వేదికలో సంతృప్తిగా జరుగుతలేదు. మీ మూర్ఖత్వం, మీ మండితనమే అదే చేస్తున్నారు కనుక అని చెప్పి మొత్తం ఇప్పుడు దాడు చేస్తున్నారు. అక్కడ కమేమిని మొత్తము ఖైమ చేసే విధంగా చేస్తున్నారు. బాంబుల వర్షం ఇజ్రాయెల్ ఇరాన్ మీద, అలాగనే అమెరికా అధ్యక్షుడు అమెరికా సైన్యం కూడా చేస్తుంది దపదపాలుగా. ఇప్పటికి ఎందుకు దేవుడు సాయం చేస్తున్న యూదులకు? అమెరికా ద్వారా ఎందుకు దేవుడు సాయం చేస్తున్నాడంటే యూదాను కోరుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యూదా కోరుకున్నాడు కాబట్టి ఒక ప్రముఖుడు, రక్షకుడు, ఈ లోకానికి రక్షకుడు, యూదా గోత్ర కొదమ సింహముగా జన్మింపజేశాడండి. మనం యేసయ్యను నమ్ముకున్నాం కాబట్టి మనం అందరము యూదులంగా చేర్చబడ్డాం. వాగ్దానంతో మనము క్రైస్తవులము క్రీస్తు ద్వారా. కనుక క్రీస్తు యూదులతోనే వచ్చింది కాబట్టి యూదులను కాపాడుటకు ఇష్టపడ్డాడు. కాబట్టి మన మాట గోత్రకర్త అనగా ఆ గోత్రానికి మూలమైనటువంటి యూదా తన స్పందన, తన సమర్పణ, తన నీతి, తన యొక్క యథార్థత, తన యోగ్యత అంగీకరించిన తన కృప ద్వారా. కాబట్టి యూద హెచ్చయ్యాడు, సహోదరులందరికంటే హెచ్చయ్యాడు. మనమందరం క్రీస్తు ద్వారా యూదులమని అనుకుంటున్నాం. ఆత్మీయంగా, అంతరంగా సమర్పణ బట్టి, అంతరంగా చూడతను బట్టి మన యూదులు కదా, క్రీస్తు ద్వారా కదా. అయితే మనము యూదుల వనంగానే కదా అయిపోయిందా?
మన మాట, మన యథార్థత, మన సమర్పణ, మన ప్రవర్తన దేవుడి మహిమార్థగా ఉంటే మనం కూడా ఆ ఆశీర్వాదాలు అనుభవించి మన దేవుడు యోధ అసలు సిసలైన యోధులు మీరే అని నేను కోరుకొని తన రాజ్యంలో చేర్చుకుంటూ తన సన్నిధిలో చేర్చుకుంటాడు. ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించి ఇట్టి అనుగ్రహం మనకు దయచేయబడుగా. ఆమె తల్లి వచ్చి కనుమసం ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. అదిగో ప్రభా, ఈ పాటి కాలంలో తండ్రి ప్రభా, మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 2వ వచనం ద్వారా యూదా తన సహోదరుల కంటే హెచ్చాయను అతని నుండి ఒక ప్రముఖుడు బయలువెడలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా తండ్రి. ప్రభా స్తోత్రము తండ్రి. యూదా జన్మకు జ్యేష్ఠుడిగా పుట్టలేదయ్యా ఈ లోక రీతిగా. అయితే రూబేనే, కానీ రూబేను ప్రవర్తన దేవుడు ఎలాగా అసహించుకుని ఆ జ్యేష్ఠత్వం నుంచి, ఆ ప్రథమ హక్కు నుంచి పేరుకు మాత్రమే జన్మించాడు, కానీ తన హక్కు మాత్రము ఆయా వేరుటలకు ఇచ్చాడు. అయితే దానికి గొప్పగా యోసేపు కన్నా గొప్పగా యూదా ప్రవర్తన, యూదా సమర్పణ, యూదా నడిపింపు దేవుడికి ఇష్టంగా, దేవుడు కోరుకునే విధంగా, ఆ దైవ కటాక్షం పొందే విధంగా ఉన్నది. కాబట్టి తండ్రి యోధుడిని గొప్పగా అందరి సహోదరుల కంటే హెచ్చుగా అతడు హెచ్చించావు, హెచ్చాయను తండ్రి. అలాంటి అనుగ్రహం తండ్రి మాకు కలుగుటకు ప్రభు మాతో మాట్లాడేందుకు వద్దాలు. మా మాట, మా ప్రవర్తన, మా నడవడి, మా సమర్పణ అన్ని చూస్తున్నావయ్యా. నీ మహిమార్థంగా ఉండాలి, ఇతరులకు క్షేమం కలిగే విధంగా ఉండాలి, ఇతరులకు ప్రభు అయ్యా ఆశ్రకరంగా ఉండాలి. అలాంటి అనుగ్రహం కలుగుటకే మాతో మాట్లాడేందుకు వద్దాలు తండ్రి. ప్రభా నీ అందు భయము, నీ అందు యథార్థత, అందుకోసం నీ వాక్యాలు మా హృదయంలో నింపుకోవాలి. నీ వాక్య సారాంశంగా ఆలోచనతో కలిగిన ఒక నిర్ణయము, ఒక మాట, సమయోచితమైన మాట, అభిప్రాయం మాకు ఎందుకో ప్రభా బయలు వెలుటకు తండ్రి ఈరోజు యూదాను విషయాన్ని బట్టి మాకు గొప్పగా దీవించావని, బలపరచావని, అలాంటి అభిషేకం మాకు అనుగ్రహింపబడుగాక. తన యూదులను కోరుకునేదేమో మనల్ని కోరుకునే విధంగా నిలబెట్టమని, అలాగా అందరికంటే, ఈ లోక అందరికంటే, మా బంధువుల కంటే, మా పాలన వాళ్ళ కంటే, మా రక్త సంబంధుల కంటే, అందరికంటే హెచ్చయ్యే విధంగా నడిపించబడటకు మా శరీరం, ప్రాణం, ఆత్మనికి అప్పచెప్తూ యూదను ఏ విధంగా ఆశ్రయించో మేము అలాగా దీవించబడుతూ గాక. యూదను ప్రభు ఎలాగ హెచ్చయ్యేవాడిగా చేసామో మేము కూడా అలా హెచ్చయ్యేవాడిగా మేము ముందుగాక అలాగ నడిపిస్తామని నమ్ముచున్నాం. ప్రాధాన్యత వద్దాం. ఈ వాక్యాన్ని బట్టి వందనాలు, ఈ పరిచయం బట్టి వందనాలు. సమర్పణ కలిగిన వారు, అలాగే ఈ చెవియొగ్గి అయ్యా తీర్మానం కలిగిన సమర్పణ ఉన్న వారికి అట్టి అనుగ్రహం కలుగునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.